ఫ్రెండ్స్ ఎలా అందరూ మనమైతే వస్తాం మన కొత్త వీడియోతో మనమైతే ఆడబోతున్నాం ఈరోజు మళ్ళీ ఫ్రీ ఫైర్. అండ్ మీకు అయితే బ్యాక్గ్రౌండ్లో ఒక సౌండ్ వినిపించి ఉంటుంది, రేట్లేదు మా ఫ్యాన్ సౌండ్ అనమాట. అండ్ ఫ్యాన్ కొద్దిగా ఇదైనట్టుంది, అంటే రేపు క్లీన్ చేయించాలి. మరి రేపు వస్తున్నారు మరి వర్కర్స్ అయితే. ఇప్పుడైతే మనం టైం స్టార్ట్ చేద్దాం. ఈరోజు మీకు చెప్పాను కదా నేను టెప్స్ నేర్పిస్తానని, అంటే నాకు తెలియట్లేదు మీకు ఎలా చెప్పాలి వన్ టైం నేర్పించాలని. నేను నిన్న వీడియో అప్లోడ్ చేసిన కదా, దాంట్లో అసలు యూస్ అవ్వలేదు. ఒకసారి ఇలా రికార్డ్ అవుతుంది కదా, నాకు అవుతుంది. మంచిది, నేను డ్రాగ్ అయితే అది ఇది ఎక్కువ ట్రాక్ చేస్తాను, తక్కువ ట్రాక్ చేస్తాను. ఇప్పుడు మీకు ఒక మంచి ఫుల్ వీడియోలో చెప్పాలి. మామూలుగా వీడియో అంటే 10 minutes వీడియో అంటే మీకు బాగా వన్ ట్యాప్స్ వచ్చిన వాళ్ళు పర్లేదు. అంటే నేను రీసెంట్గా నేర్చుకోలేదు, ఒక 4 months ఎక్స్పీరియన్స్ వన్ ట్యాప్. నేను అవ్వచ్చు అని నిజమే, మీరు వన్ ట్యాప్ అంటే నా మరీ గ్లిచ్ గేమ్ అప్పుడే రాదు, షార్ట్ అంటే సౌండ్ కాకుండా రాదు. మా ఫ్రెండ్స్కి వచ్చి అది చెప్పండి యూట్యూబ్లో కూడా రాలేదు. మూమెంట్ కూడా రైస్టార్ కాపీ చేసే ఎత్తాను నేను. దీని పేరు మీద ఈరోజు వీడియో అయితే రైస్టార్ పేరు మీద వెళ్తుంది, #రైస్టార్. మొన్న వీడియో అయితే వచ్చింది రైస్టార్ది. మరి ఫస్ట్ అంటే గేమ్ లాగ్ అవుతుంది, రివెన్స్ తీసుకోవడం రివెన్స్ తీర్చుకుంది కదా. అండ్ స్టోరేజ్ క్లియర్ ఖాళీ మూట. సరే అమ్మాయి ఏది మూట ఖాళీ మూట ఎప్పుడైతే ఏది చెప్పలేదు. రివెన్స్ తీసుకోవడం చదువుకుంటే చెప్పలాగా లోపల కొట్టిస్తాను. అమ్మ లాలిమెంట్ వేస్తాను, నేను కొట్టి లాలిమెంట్ వేయాలి. ఇదే డబ్బా అమ్మ పడితే మాట్లాడాలి. మాత్రం లాలిమోట్ వేస్తుంది ఇప్పుడు నాకు. లాలిమోట్ వేస్తే మ్యాక్సిమం అంతలా ఇలా వన్ ట్యాప్ వేస్తే పూలు కొడదాం. నేను డబుల్ స్నాప్ పెట్టుకొని పడగలను చెప్తాను కొడుకులు వెనకాల చూసుకుంటా చెప్పాడు ఆలుగులు. గ్లోవల్ వేసాక అయిపోయింది. ఇది గేమ్ మోడ్ స్పెషల్ కరెంట్ గెలినోడు మరి ఏదవుతుందో. ఇవ్వగన్నాడు, ఇవ్వగన్న ఉంచుకొని మామూలుగా ఒకటి అన్నాడు కొడితే ఇంకలాగా ఇవ్వగన్నాను అమ్మాడు. నేనే సరే కొట్టలేకపోతాను, ఇక్కడ నేర్పిస్తాను. ఇంకా పోనీ అమ్మాయితో ఈ అమ్మాయి కొట్ట చచ్చ డబల్ షాట్ అంటే
మనము మొబైల్ అండి. ఎవరు పడలేదు మీరు అనుకుంటారు రీతన్స్ కాదు నిజం. మీరు ఆడుతున్నది నాకే నా ఫోన్ నా ల్యాప్టాప్ ఇంకా వర్క్ వన్ టాప్ కూడా కావాలంటే మీరు ట్రై చేయండి. వీలేంటి చెత్త నా కొడుకు ప్లాజ్మా తెచ్చాను అనిపిస్తుంది. చెత్త నా కొడుకు ఒకటి రికార్డ్ అయితే నా ఫోన్లో ఎందుకు ఏది ఎక్కడ పోయినట్టు ఉన్నాడు అమ్మాయి. నేను కవర్లో ఉన్నాను. ఎక్కడెక్కడ వెనక స్నైపర్ తెచ్చే టైం వస్తుంది. డబల్ స్నైపర్ నాకు పడతాడు. బ్యాటర్స్కి వెళ్ళి వచ్చి మార్చుకొని వచ్చేద్దాం. గేమ్ అయితే బాగా ల్యాగ్ అవుతుంది ఎప్పుడు. నా డివైస్ డివైస్ గురించి చెప్పాను అసలు ఎప్పుడో కొంచెం మీకు. మన డివైస్ వచ్చేసరికి 77S విత్ 128GB స్టోరేజ్ ప్లస్ 8GB ర్యామ్. దీంట్లో ఏ ప్రాసెసర్ మర్చిపోయాను. అది వీడియో స్పాన్సర్ ఓపెన్ అవ్వడానికి స్పాన్సర్ అయితే మనకి 50 సబ్స్క్రైబర్స్ కూడా లేదు, 30 కూడా లేదు మనకి స్పాన్సర్. అక్కడి నుంచి కొడతాను. అదేంటి హ్యాకర్ ఏంటి గ్రౌండ్ వస్తున్నాడు జాయిగా. నేను మీకు నన్ను పాత అకౌంట్ అది చూపించుంటాను. నేను ఆ అకౌంట్ అయితే ఏం కవర్లో ఆడుతున్నాడు వాడు. ఇప్పుడు లాండ్లో ఒకసారి ఆగండి. మనం ఏదో ఇప్పుడు ఫిక్స్ చేసేస్తామన్నమాట. సో మనమైతే అది నాకు ఎందుకో డౌట్ అయితే ఫోన్ అనిపిస్తుంది. ఎందుకంటే నేను మొన్న రికార్డింగ్ చేసింది, దానికన్నా ముందు రికార్డింగ్ చేసి ఆపేసాను బీచ్లోవి. ఆ వీడియోస్ ఇంకా కొన్ని ఇండియన్ బైక్ డ్రైవింగ్ అన్నీ రికార్డింగ్ చేసి ఉంచాను, అన్నీ డిలీట్ చేసి వస్తాను. ఇప్పుడు కూడా కొద్దిగా అనిపిస్తుంది. ఎందుకంటే మొన్న అప్డేట్ వచ్చింది ఫోన్లో. అప్డేట్ చేస్తే ఏటైందంటే అప్డేట్ చేస్తే బాగానే ఉంది ఫోన్. సెక్యూరిటీ సిస్టమ్ చెప్పవచ్చు బాగానే అప్డేట్ అయింది. కానీ 3 days తర్వాత అయితే ఫుల్ గేమ్ ల్యాగ్ అయిపోవడం, మళ్ళీ పింగ్ హైలో వెళ్ళిపోవడం. అంటే నాది ఫోన్లో నేను నెట్ ఆన్ చేయను, సిమ్ కూడా తీసేస్తాను రికార్డింగ్ చేసేటప్పుడు. ఎందుకంటే నాకు మీ ఫోన్ నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి తెలియదు మీకు. అంటే నేను సిమ్ తీసేయాలి ల్యాగ్ అయ్యేటప్పుడు. అంటే ఫోన్ ఫ్రీ ఫైర్ అయ్యేటప్పుడు సిమ్ తీసేయాలి. అందుకే నేను ఫోన్లో సిమ్మే ఉంచాను అసలు. అప్డేట్ చేసాకైతే వైఫై అయితే అప్డేట్ చేశాను, అన్లిమిటెడ్ వైఫై చేసాకైతే 3 days తర్వాత పింగ్ అవన్నీ ఎక్కువ ఎప్పడం అయితే చూస్తున్నాను నేను. ఇప్పుడు చూడాలి.
చేస్తామంటే లాండర్ ఆడదామని ట్రైనింగ్ ఆడదామని చూస్తాం. ఇప్పుడు గేమ్ నుండి బయటకు వెళ్ళిపోయి చాగా లాండర్ ప్రాంక్ చేసుకుంటూ ఆడదాం. కంప్లైంట్ ఇప్పుడు ఇది విషయం అనవచ్చు. అంటే గేమ్ ఏట్ అవుతుందంటే వాళ్ళు ల్యాగ్ అయిపోతున్నాను అప్పుడు. అంటే 128 GB స్టోరేజ్, ఇంకా 40 GB, అంటే ఇప్పుడు 50 GB అయిపోయింది. రికార్డింగ్ చేసాం కదా 2 రోజుల నుంచి వీడియో, దానివల్ల 50 GB అయిపోయింది. కానీ 50 GB అయిపోయింది. ఇప్పుడు 10 GB క్లియర్ చేస్తాం. క్లియర్ చేసిన అయినా మార్పు అయితే రాలేదు. అంటే ఇదంతా అప్డేట్ చేసిన వల్లే నా డౌట్, కన్ఫర్మ్ అయితే కాదు, అప్డేట్ చేసిన వల్లే అనుకుంటున్నాను. చూడాలి మరి. ప్రొఫైల్ కూడా మార్చే ఇలాగే ఉంచుతాం. మోడల్ ఫుడ్ వాస్ పడాలి స్టార్ట్ చేస్తాం. నిన్న మీరు నిన్న ఒక వ్యూ కూడా రాలేదు. మా ఈరోజు వీడియోకి ఎన్ని వ్యూస్ వస్తాయి. నువ్వు ప్రాంక్ చేద్దామని ఈరోజు వీడియో లాంగ్ వీడియో అనుకోవచ్చు, కానీ 1 టైం వ్యూస్ పడుతుంది. 50 సబ్స్క్రైబర్స్కి 1 టైం నేర్పిస్తుంది. ఎందుకంటే నాకు ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, చూడడం కూడా చూడట్లేదు వీడియోస్. సో ఒక్కడే చూసిన ఆ యొక్క రిక్వెస్ట్, కొద్దిగా వీడియోని లైక్ షేర్ చేసి డీజేలోకి ఏదో ప్రాంక్ చేస్తాను. నేను అంటున్నప్పుడు ఒక్కడానికి పుస్తకంలో షేర్ చేసి లైక్ చేసి కొద్దిగా వైరల్ చేయించండి ప్లీజ్. ఎవరైతే నా వీడియో చూసి కామెంట్లు రాయండి. ఆ నెక్స్ట్ వీడియోలో ఒకవేళ ప్రిఫర్ అయితే మీ వీడియో కామెంట్ చేయడానికి అయితే ఖచ్చితంగా నేను తీసుకుంటాను. లేకపోతే పడలేకపోయాను. స్మూత్గా ఆడదాము అని చూస్తాం. మరి మనమైతే ఓడేయాలనుకుంటే ఇదే గెలిపించాలన్నమాట. ఇప్పుడు ఎలా చేపలు తెలియదు ఏమాట వస్తుంది మనకి. ఇప్పుడు చూడాలి ఎంపీ పడిపోయాడు. ఏడమ్మా అయిపోయాడు. నూబు కడదాం వినేసాడు. ఎందుకంటే నూబుగా ఆడాలి, నూబుగా ఆడాలి. నిన్న వీడియోకి గిల్ ట్రైల్స్ అన్న మరి ఎవరు రాని చెప్పినాను కదా. ఇంకేలాగా ఇప్పుడు ఇప్పుడు మీరు ఎవరు యూట్యూబ్లో షేర్ అవ్వని చేయట్లేదు, మరి ఎవరు పెంచట్లేదు. ఇంతకుముందు 200 వ్యూస్ తెచ్చేవారు ఛానల్కి. ఈ 2 రోజులు గేమ్ ఆడడం, 1 సంవత్సరం నుండి ఆడడం మానేసం లేదు. మీరందరూ సపోర్ట్ అంతా చేస్తున్నాను. అప్పుడు తెలుస్తారా మన సబ్స్క్రైబర్స్ తెలుసుంటాయి ఎన్న వ్యూస్. పాల్గొడు పాల్గొడు. అదే కదా మనకు కావాల్సింది ఎలిమినేట్ అవ్వడం. నేను నిన్నైతే డిఎఫ్జీ గిల్గా ట్రై చేశాను, కానీ తెలుసు కదా మీకు ట్రై చేసుకుంటారు చాలామంది. మరి ఏం చేస్తాము అంటే ఆ బ్రో తప్పుకోవట్లేదు. తప్పు అంటే ఎవరిదంటే ఇలా లైట్ ఆడితే అట్టుకోవట్లేదు. ఇప్పుడు నాకు ఇప్పుడు అయిపోయి కొట్టదు అడికి మా ప్రాంక్ చేద్దాం అంటే కాంటెంట్ దొరుకుతాయిరా. కొట్టదు అడికి కొట్టచ్చు.
2x2 అయితే స్కోరు. ఇంకా ఒక పాయింట్ కావాలి కానీ మనది అది పట్టుకొని ఉండాల్సింది. అది 1v2 చేద్దాం. 1v2 చేద్దాం. బేగా అయిపో ఎనిమిది మాయా నీకు హెల్ప్ చేస్తాను. నేను హెల్ప్ చేస్తున్నాను. ఆడిపోయాడు. వెళ్తారా? నేను 1v2 చేస్తున్నాను. బాగా ఆడతాను. ఇంకా బాగా ఆడితే కొద్దిగా మజా వస్తుంది. నేను 1 year ఎక్స్పీరియన్స్ ఉంది కానీ మనకి 1 year 2 years ఉంది ఎక్స్పీరియన్స్ కానీ మనకి ఏం చేయగలం, ఇంకా ఏం చేయలేకపోతాం. అంటే గేమింగ్ కోసం కాదు, గేమింగ్ అంటే మనం అన్ని బాగా ఆడతాం కానీ ఎడిటింగ్ యూట్యూబ్ ఛానల్ ఎక్స్పీరియన్స్ అంటాను. 2 years ఎక్స్పీరియన్స్ అన్నది యూట్యూబ్ ఛానల్. అంటే యూట్యూబ్లో మనం వెళ్ళకపోతాం మంచి వీడియోస్. అంటే ఎడిటింగ్ కదా నాకు రాదు. మా ఫ్రెండ్ ఎడిటింగ్ చేయమంటే పవన్ గేమింగ్ అని తెలుసు. మనం అందరం ఎడిట్ చేయడానికి తను బిజీగా ఉన్నట్టు. ఇప్పుడు మేము షాట్ కొడతాడంటే పడింది. అబ్బా ఎంత డ్యామేజ్ ఉన్నాడు. అబ్బా ఇంకొక కొట్టేస్తుంది. బాగా గ్లోవాల్లో ఉన్న సమయం వేస్ట్ చేస్తుంది. ఇప్పుడు నేనేంటున్నాను, మన పవన్ గేమింగ్ వైటీ అనే ఒక క్రియేటర్ ఉంటాడు, తెలుగు కమ్యూనిటీ అండి. అంటే ఇండియన్ బయటర్ ఇంకా ఆడుతూ ఉంటాడు, తెలిసి ఉంటుంది మీకు. అబ్బా ఫ్లాష్ బ్యాంగ్ నేస్తున్నాడు. అచ్చా గ్లోవల్ పడలేదు. ఈరోజు మ్యాచ్ లక్ అన్నీ చెప్తాగా ఉన్నా. మరి రేపటి వీడియోలో అయితే మనం సిఎస్ గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు వీడియోలో అంటే అంతే. మనం ఎస్ఎల్జీ బ్రోకి చూపించా మర్చిపోయాను. తెలుస్తుంది కదా, సాయి తెలుగు బ్రో రిక్వెస్ట్ ఉంది మన దగ్గర. అంటే పెద్ద యూట్యూబర్ అనుకోవచ్చు. చూడండి అన్ని యువగన్లు మ్యాక్స్ అనుకోవచ్చు. ఒక సగం యువగన్లు మ్యాక్స్ అనుకోవచ్చు. 5 years ఓల్డ్ అనమాట. ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోయింది, గ్రోత్ టుగెదర్ అఫీషియల్. అంటే మన బ్రో అయితే ఛానల్ అయితే హ్యాక్ అయిపోయింది అనమాట. అందుకే ఓన్లీ చాలా బాగా ఆడుతుంది హెడ్ షాట్స్. అది ఆడడం మానేసినట్టు మనమే చాలా రోజులు అయితే ఆన్లైన్లో కనిపించట్లేదు. ఆడటం మానేశారని అనుకుంటున్నాను. ఇప్పుడు ఆన్లైన్లో ఉన్నాడు కానీ ఇప్పుడు ఆప్షన్లో ఉన్నాడు. మీకు ఎలా తెలియదు ఇక్కడ చేస్తే బ్రో యూఐడి కూడా తీసుకుంది బ్రో. ఈరోజు వీడియోకి ఎంత అనమాట. కలుద్దాం తర్వాత నెక్స్ట్ వీడియో అయితే మనం ఇప్పుడు కొత్త ఛానల్ క్రియేట్ చేసి మనకి ఇప్పుడు 30 subscribers దాటిస్తే ఇంకా ఒక సబ్స్క్రైబర్ కావాలి 30 members కావడానికి. 30 members చేస్తే ఇంకా కొత్త యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి దాంట్లో హిందీ ట్రాన్స్లేషన్ ఎట్టి ఇప్పుడు చూడాలి. మరి 30 subscribersలో మరి హిందీ నేర్చుకుంటున్నాం సగం. ఇప్పుడు చూడండి కొద్దిగా మాట్లాడదాం. तुम क्या कर रहे हो? हेलो दोस्तों, कैसे आप सब लोग? फिर से आ गए हम नए गेम में. तो आज हम खेलने वाले फ्री फायर. इंट्रो అయితే ఇలా గెట్టం మరి కన్ఫర్మ్ కాదు. సరే ఈరోజు వీడియో కింద బాయ్ బాయ్.